5 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను భయపెట్టకుండా, తిట్టకుండా, కొట్టకుండా పెంచడం ఎలా? 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అన్ని రకాల పనులు నేర్పించడం ఎలా? 13 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలతో ఒక పేరెంట్గా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ వలె ఉండటం ఎలా? వీటన్నింటిని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడటం, కొట్టడం, జూదరులుగా, త్రాగుబోతులుగా, వ్యసనపరులుగా, దొంగలుగా, హంతకులుగా, టెర్రరిస్టులుగా వంటి సంఘ విద్రోహ శక్తులుగా ఎందుకు మారుతున్నారు? అసలు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే మిస్టేక్స్ ఏంటి? పిల్లలు ప్రయోజకులుగా మారే విధంగా ఎలా పెంచాలి? మొదలైన అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ డియర్ పేరెంట్స్, వెల్కమ్ టు స్పెషల్ వీడియో ఆన్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. మిమ్మల్ని బెస్ట్ పేరెంట్స్ గాను, మీ పెంపకాన్ని సక్సెస్ఫుల్ పేరెంటింగ్ గాను మలచడానికి ఈ వీడియో మీకు ఎంతగానో సహాయపడబోతున్నది. వీటితో పాటుగా మీ పిల్లలకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం, వారికి ఏ గ్రూప్ సరైనది, వారు ఫ్యూచర్లో ఏ రంగంలో స్థిరపడతారు మొదలైన విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒక యాక్టివిటీ టెస్ట్ను వీడియో మధ్యలో ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. దీనివల్ల 10th తర్వాత ఏ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలో సులువుగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా ఓపికగా మొత్తం చూడండి. పిల్లలు వారి వయసును బట్టి 3 రకాలుగా ఉంటారు. నంబర్ 1, 5 సంవత్సరాల వయసు లోపు గల పిల్లలు. నంబర్ 2, 6 నుండి 12 సంవత్సరాల వయసు గలవారు. నంబర్ 3, 13 నుండి 19 సంవత్సరాల వయస్సు గలవారు. ఈ ఒక్కొక్క దశలో పిల్లలు ఎలా ఉంటారు, మనం ఎలా ఉండాలి, వారిని ఎలా పెంచాలో చూద్దాం. మొదటిది 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు. ఈ దశ చాలా క్రూషియల్. చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా పిల్లలను కాపాడుకోవాలి. ఈ వయస్సులో గల అబ్బాయిలను రాజులుగాను, అమ్మాయిలను రాణులుగాను చూడాలని పురాణాలు తెలియచేస్తున్నాయి. పిల్లలు ఏం చెప్పినా ఒప్పుకోవాలి. కాదు, కూడదు, వద్దు అని అస్సలు అనకూడదు. వారి మాటను ఒక శాసనంలాగా అంగీకరించాలి. వారు ఏం చేసినా తిట్టకూడదు, కొట్టకూడదు, కనీసం భయపెట్టకూడదు. 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరూ దేవునితో సమానము. ఈ వయసు దాకా పిల్లల్ని ఒక జిల్లా కలెక్టర్కు ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి పిల్లలను పెంచాలి. ఇలా గనక మీరు మీ పిల్లలను పెంచినట్లయితే ఫ్యూచర్లో తప్పకుండా మంచి మర్యాదస్తులుగాను, నిజాయితీ పరులుగాను, మీకు లోబడే పిల్లలుగాను, ప్రయోజకులుగాను మారతారు. ఇలా కాక భయపెడుతూ, తిడుతూ, కొడుతూ పెంచినట్లయితే ఫ్యూచర్లో మీ పిల్లలు పిరికివారిగాను, వ్యసనపరులుగాను, తిరగబడేవారిగాను, శాడిస్టులుగా, అప్రయోజకులుగా మారతారు. ఎందుకంటే ఈ వయసులో పిల్లల మెదడు డెవలప్ అవుతుంది. మెదడులో మార్పులు సంతరించుకునే ఈ తరుణంలో మీరు మీ పిల్లలను పెంచే తీరు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరో మహత్తరమైన విషయం ఏంటంటే ఈ వయసు గల పిల్లలు దేవునితో నేరుగా మాట్లాడతారట, దేవునితో ఆడుకుంటారట. కాబట్టే కొన్ని సందర్భాల్లో మనం అక్కడ లేనప్పటికీ పైకి చూస్తూ నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో దేవునితో నేరుగా మాట్లాడే ఈ పిల్లలని, ఈ వయసు గల పిల్లలను కొట్టకూడదు, తిట్టకూడదు, భయపెట్టకూడదు. స్పిరిచువాలిటీ ప్రకారము పిల్లలు దేవుణ్ణి అడిగి ఫలానా కడుపులో పుట్టించమని కోరుకొని మీ కడుపులో పుడతారట. పిల్లలు దేవుడిచ్చిన బహుమానము. మీరు ఎంత ఆప్యాయంగా పిల్లల్ని పెంచుతారో అంతకంటే ఎక్కువగా వారు పెద్దయ్యాక మిమ్మల్ని చూసుకుంటారు. పిల్లలకు ఈ వయసులో అల్లరి చేసే అధికారము ఉంది. పిల్లల విలువ పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు కాని తల్లిదండ్రులను అడగండి. సంతానం కోసం గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్ తిరుగుతూ కొన్ని లక్షల రూపాయలను ఖర్చు చేసుకుంటున్న తల్లిదండ్రులను అడగండి. పిల్లల వాల్యూ తెలుస్తుంది. ఈ వయసులోని పిల్లలు సాక్షాత్తు భగవంతునితో సమానము. సో పిల్లల్ని దేవునిలా చూసుకుంటూ పెంచండి. మరో చాలా ముఖ్యమైన విషయము, ఈ దశలో ఈ వయసు గల పిల్లలకి తప్పనిసరిగా తెలియచేయాల్సింది ఏంటంటే గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి. అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి
గుడ్ టచ్ అనగా ఏ టచ్ వలన అయితే పిల్లలు సెక్యూర్గా ఫీల్ అవుతారో, కేర్గా ఫీల్ అవుతారో, హ్యాపీగా ఫీల్ అవుతారో అది గుడ్ టచ్. అది తల్లిదండ్రులు తాకితే అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ తాకితే అవ్వచ్చు, లేదా డాక్టర్ తాకితే అవ్వచ్చు. మరి బ్యాడ్ టచ్ అంటే ఏ టచ్ దట్ మేక్స్ ఏ చైల్డ్ అన్కంఫర్టబుల్, అఫ్రైడ్ ఆర్ నర్వస్ ఈజ్ ఎ బ్యాడ్ టచ్. ఉదాహరణకు అడల్ట్ పర్సన్ మీ పిల్లలను తాకి ఈ విషయం ఎవరికి చెప్పకు అంటారు. పిల్లలు ఇన్నోసెంట్, అభం శుభం తెలియని అమాయకులు. గుడ్ టచ్కు బ్యాడ్ టచ్కు తేడా తెలియదు, వాళ్ళకి ఏమీ అర్థం కాదు. మనమే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. కాబట్టి మీ శరీరాన్ని తాకే హక్కు ఇతరులకు లేదు అని పిల్లలకు చెప్పాలి. శరీరంలో కొన్ని ప్రత్యేకమైన భాగాలు ప్రైవేట్ అని కేవలం పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ స్నానం చేయించేటప్పుడు మాత్రమే తాకుతారు అని, అంతేకాని ఇతరులు కాదు అని రూఢిగా తెలియచేయాలి. స్కూల్లో, బయట ఎక్కడైనా మీ శరీరాన్ని ఎవరిని తాకనివ్వద్దని చెప్పాలి. ఈ విషయాలను సీరియస్గా కాకుండా పిల్లలకు స్నానం చేయించేటప్పుడు చెప్పండి. 3 సంవత్సరాలు దాటిన ప్రతి బిడ్డ ఈ మాటను అర్థం చేసుకోగలడని సైకాలజీ చెబుతున్నది. ఒకవేళ ఇలా ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే వారి నుండి వెంటనే పారిపోవాలని, మీరు ఒకవేళ స్కూల్లో ఉంటే అక్కడ టీచర్స్తోనూ, ఇంట్లో ఉంటే పేరెంట్స్తో చెప్పాలని పిల్లలకు నేర్పించాలి. ఇట్స్ ఏ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ ఎవ్రీథింగ్ టు చిల్డ్రన్ బికాస్ దే ఆర్ అవర్ లైఫ్. పిల్లల్లో కనబడే బర్నింగ్ ప్రాబ్లం ఫోన్ అడిక్షన్. పిల్లలకు మనమే చిన్నప్పటి నుండి అలవాటు చేశాం, కానీ మనకు తెలియకుండానే పిల్లలకు ఎంతో హాని చేస్తున్నాము. ఒక మొబైల్ ఫోన్ వల్ల లాభాలు చాలా ఉన్నాయి, అంతవరకే యూజ్ చేయించాలి. అనవసరంగా మొబైల్ చేతికి ఇవ్వకూడదు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్స్ సుకుమార పిల్లల శరీర అవయవ భాగాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. పెద్దవాళ్ళు కూడా 20 నిమిషాలను మించి కంటిన్యూగా మొబైల్ వాడకూడదు. పిల్లల్లో కంటి చూపు పోవడం, మెదడులో ఉత్సుకత కోల్పోవడం జరుగుతుంది. పిల్లలు మొబైల్లో ఆడుతున్న గేమ్స్ పిల్లల భవిష్యత్తుపై, వారి ప్రవర్తనపై ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లవాడు గేమ్లో ఒక రాబరీ చేస్తున్నాడు అనుకోండి, ముందుగా అడ్డు వచ్చిన గార్డ్ను కాల్చాలి. కాలిస్తేనే పాయింట్స్ వస్తాయి. కాల్చి ముందుకు వెళతాడు. ఇంకా ఎవరైనా అడ్డొస్తే వారిని కూడా కాలుస్తాడు. పాయింట్స్ కూడా ఇంకా వస్తాయి. పాయింట్స్ కోసమైనా కాలుస్తూనే వెళ్తాడు. ఎంత ఎక్కువ క్యాష్ బ్యాక్స్ దోచుకుంటే అంత ఎక్కువ పాయింట్స్ వస్తాయి, అంత ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తాడు. బయటకు వచ్చి ఏదో ఒక కార్ని దొంగలించాలి, కార్ డ్రైవర్ను లాగి పడేయాలి, కొట్టాలి. పాయింట్స్ కోసము ఇలా అన్నీ చేసుకుంటూ పోతాడు. చివరికి కారులో తప్పించుకుంటాడు. గేమ్ ఓవర్. ఈ గేమ్ వల్ల పిల్లవాడు అనవసరమైన దొంగతనాలు, ఇతరులకు హాని కలిగించడం లాంటివి పిల్లలు వారికి తెలియకుండానే నేర్చుకుంటున్నారు. కాబట్టి మొబైల్కు దూరంగానే ఉంచడం మంచిది. ఇక రెండవది 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు. ఈ దశలో మెదడు పూర్తిగా పరిణితి చెంది ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఈ వయసులో స్ట్రిక్ట్గా పెంచాలి. ఒక దాసుడి వలె చూడాలి. పనులన్నీ నేర్పించాలి. చిన్న చిన్న పనులు జాగ్రత్తగా చేయటం నేర్పించాలి. వాళ్ళు పని చేస్తున్నప్పుడు మనము అక్కడే ఉండి, దగ్గరే ఉండి పనులు చేసేటట్లు చూడాలి. తప్పిదాలు చేస్తూ ఉంటే అలా కాదు ఇలా అని నేర్పిస్తూ ఉండాలి. ఉదాహరణకు పొద్దున పాలవాడు వస్తే పాలు తీసుకోమని, పేపర్ వస్తే పేపర్ తీసుకోమని చెప్పాలి. భోంచేసేటప్పుడు అన్నము ప్లేట్లో వేసుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం, అన్నం సొంతగా కలుపుకోవడం, తినడం నేర్పించాలి. సొంతంగా టాయిలెట్ యూజ్ చేయడం, స్నానం చేయడం నేర్పించాలి. ఒకవేళ ఈ వయసు గల వారు మనం చెప్పింది చేయకపోతే తప్పకుండా శిక్షించాలి. శిక్షించడము అంటే మీరు అనుకునే పనిష్మెంట్ కాదండి. ఎలా శిక్షించాలంటే పిల్లలు చేసిన తప్పులకు పిల్లలకు బదులుగా మనమే పనిష్మెంట్ తీసుకోవాలి. ఉదాహరణకు మీ పిల్లలు ఎవరినైనా కొట్టారు, లేదా బూతులు మాట్లాడారు, వేరే ఏదైనా తప్పు చేశారనుకోండి. అప్పుడు చూడు, నువ్వు ఈ తప్పు చేశావు, దీనికి నిన్ను కొట్టాలి, నిన్ను పనిష్ చేయాలి, కానీ ఆ పనిష్మెంట్ నేనే తీసుకుంటున్నా. నువ్వు ఇలా చేసినందుకు ఈరోజు నీతో మాట్లాడను అని, లేదా ఒక పూట భోజనం తినను అని మాటపై నిలబడాలి. జాగ్రత్త. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఇలా చేయాలి. మరొకరు పిల్లలకు అర్థమయ్యేలా, చూడు నువ్వు చేసిన తప్పుకు అమ్మ అన్నం తినట్లేదు, ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని మీరు పిల్లలకు బదులుగా తీసుకున్న పనిష్మెంట్ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. 6 నుండి 12 సంవత్సరాల
పిల్లల్లో ఇమిటేషన్ అధికంగా ఉంటుంది. పేరెంట్స్ ఏం చేస్తే అదే చేస్తారు. మీరు ఎలా నుంచుంటే అలా నుంచోవటం, మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటే వాళ్ళు కూడా అదే విధంగా డ్రెస్సింగ్ చేసుకోవటం చేస్తారు. పిల్లల ముందు సిగరెట్ తాగటం, మందు త్రాగటం, తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. పిల్లల ముందు మీరు బూతులు మాట్లాడితే తప్పకుండా మీ పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. ఈ వయస్సు వారి ముందు పేరెంట్స్ కొట్టుకోకూడదు. నా అమ్మా నాన్న చాలా గొప్పవారు, నేను కూడా గొప్పగా అవుతాను అనే ముద్ర పిల్లల మనసులో కలిగే విధంగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ఈ వయసులో మీ కుటుంబం గురించి, బంధువుల గురించి చెప్పాలి. బంధువులను పరిచయం చేయించాలి. గొప్ప గొప్ప వ్యక్తులను గురించి చెప్పాలి. పడుకునే ముందు రోజు తప్పనిసరిగా మోరల్ స్టోరీస్ చెప్పండి. పిల్లలతో ఎక్కువ టైం గడపండి. ఈ వయసులో మీ ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ పిల్లలకు చాలా అవసరము. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండటం, ఉమ్మడి కుటుంబం కాకపోవటం చేత పిల్లలు తల్లిదండ్రుల ప్రేమకు, ఆప్యాయతకు నోచుకోలేకపోతున్నారు. ఇది పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతుంది. దీనిని ఒక రియల్ ఇన్సిడెంట్ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్రలో ఒక గొప్ప డాక్టర్, హిమటాలజిస్ట్ అంటే రక్తానికి సంబంధమైన ఎటువంటి జబ్బైనా సరే, ఏ రకమైన పేషెంట్ అయినా సరే అతని దగ్గరికి వెళ్తే అతను ట్రీట్ చేయగలుగుతాడు, కరెక్ట్గా నయం చేస్తాడు. అలాంటి గొప్ప హిమటాలజిస్ట్ దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే, ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని తీసుకొని వెళ్ళారు. ఆ డాక్టర్ గారు అడిగారు, ఏంటి ప్రాబ్లం? అప్పుడు తల్లిదండ్రులు జవాబు చెప్తున్నారు, ప్రతి సాయంత్రము సరిగ్గా 6ంటికి మా అబ్బాయి కాలు నుంచి రక్తం వస్తున్నది, మీరే ఎలాగైనా మా పిల్లవాడిని బాగు చేయాలి అని చెబుతారు. అది విన్న డాక్టర్ ఆశ్చర్యపడి, అలాంటి కేసు అతని జీవితంలో మొదటిదట. అది చెక్ చేసి రికార్డులు చూసి, సరే 3 రోజుల తర్వాత రమ్మని పంపించేస్తాడు. అంత గొప్ప డాక్టర్ ఇంటికొచ్చాక ఆలోచిస్తున్నాడు ఆ కేసు గురించి. ఇంత వింత కేసు, కాలు నుండి రక్తం రావటం ఏంటి, ఎలా అని బుక్స్ రిఫర్ చేస్తున్నాడు, ఇంటర్నెట్లో చూస్తున్నాడు, కానీ సొల్యూషన్ ఏం దొరకట్లేదు. తనలాంటి మరొక డాక్టర్కి ఫోన్ చేశాడు. అరే, నా దగ్గరికి ఇలా ఫలానా కేసు వచ్చింది, ఏం చేయాలి చెప్పు అని అడిగితే, నాకు అర్థం కాకనే నీ దగ్గరకు వాళ్ళని పంపించింది నేనే అని చెప్తాడు. 3 డేస్ తర్వాత పేరెంట్స్ మళ్ళీ బాబుని తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు డాక్టర్ పేరెంట్స్ను, మీరు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏమేం చేస్తారు, ప్రతి గంట ప్రతి నిమిషం ఏమేం చేస్తారో ఒక పేపర్ మీద రాసి ఇవ్వండి అని తల్లిదండ్రులకు చెప్తాడు. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్ చెప్పినట్లుగా ఒక పేపర్ మీద రాసిస్తారు. అప్పుడు డాక్టర్ వాళ్ళు ఇచ్చిన ఆ పేపర్స్ దగ్గర చూసుకొని వాళ్ళు ఏమేం చేస్తారో, ఏమేం చేస్తున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందులో ఒక కామన్ విషయం ఏం తెలిసిందంటే, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి రావటం 5:30 నుండి 6 వరకు వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి టీవీ సీరియల్స్ చూడటం, మొబైల్తో ఎంగేజ్ ఉండటం డాక్టర్ గమనిస్తాడు. వెంటనే పేరెంట్స్ ఇద్దరిని బయటికి పంపించేసి బాబుతో ఒంటరిగా మాట్లాడతారు. అప్పుడు, నువ్వే కదా ఈ గాయాలు చేసుకుంటున్నావు, నీవు కావాలని కదా రక్తం బయటకు వచ్చేలా చేసుకుంటున్నావు అని డాక్టర్ పిల్లవాడితో అనగానే, అరే మీకు ఎలా తెలిసింది డాక్టర్ గారు, దయచేసి మా తల్లిదండ్రులకు చెప్పకండి అని బతిమాలుకుంటాడు. సరే, కానీ అసలు దీనికి కారణం ఏంటి చెప్పు అని డాక్టర్ని అడగగా, ఆ పిల్లవాడి వయసు 7 సంవత్సరాలు. ఆ పిల్లవాడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడు తల్లిదండ్రులు వచ్చేదాకా. ఇది మహారాష్ట్ర నాగ్పూర్లో రియల్గా జరిగిన సంఘటన. ఎంతోమంది తల్లిదండ్రులకు కనువిప్పును కలిగించింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగరీత్యా చాలా బిజీ. పొద్దున లేచినప్పటి నుండి తిరిగి వచ్చేదాకా పిల్లడితో ఒక మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఏదో పిల్లడికి అవసరం వచ్చింది ఇచ్చేవాళ్ళు, కానీ ఒక ప్రేమ, ఆప్యాయత అనేది లేదు. బిజీ కారణంగా అలా జరిగింది. ఈ అబ్బాయి కూడా స్కూల్కు వెళ్ళి 4 గంటలకి ఇంటికి వచ్చేసేవాడు. పేరెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. పేరెంట్స్ వచ్చాక అమ్మ సీరియల్తోనూ, నాన్న మొబైల్తోనూ చాలా బిజీగా గడిపేవాళ్ళు. ఎప్పుడైనా నాకు ఆకలి అవుతుంది అంటే వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొని తినేయి, అది తినే ఇది తినే అనేవాళ్ళే తప్ప డైరెక్ట్గా తీసుకొచ్చి తినిపించేవాళ్ళు కాదు. ఫ్రెష్ అయిన తర్వాత బట్టలు తొడగమంటే ఆ బట్టలు వేసుకో, ఈ బట్టలు వేసుకొని చెప్పేవాళ్ళే తప్ప సొంతగా తొడిగించేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు పిల్లవాడు బయట ఆడుకుంటూ అనుకోకుండా కాలికి దెబ్బ తగిలించుకుంటాడు. దానివల్ల రక్తం బాగా పోతుంది.
అది తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు టీవీ బంద్ చేసేసి మొబైల్ ఆఫ్ చేసేసి పిల్లవాడి దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి పిల్లవాడికి ఏమేం కావాలో దగ్గరుండి చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు. అప్పుడు అనుకున్నాడట ఆ పిల్లవాడు, అరే నాకు దెబ్బ తగిలితే నా తల్లిదండ్రులు నా దగ్గరనే ఉంటారు, నన్ను మంచిగా చూసుకుంటారు, కాబట్టి నేను రోజు ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాను, బ్లడ్ వచ్చేలా చేస్తాను, నా తల్లిదండ్రులు నాతోనే ఉంటారు అని రోజు ఒక గాయం చేసుకునేవాడట. ఇది విన్న డాక్టర్ ఇలా చేసుకోవటము మంచిది కాదు, అది ప్రాణాంతకం అవ్వచ్చు అని జాగ్రత్తలు చెప్పి ఇంకెప్పుడు చెయ్యకు, నేను మీ తల్లిదండ్రులకు నచ్చి చెప్తాను, వాళ్ళు మంచిగా ఉంటారు అని పంపించేస్తాడు. తల్లిదండ్రులను పిలిపించి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు తల్లి అది తెలుసుకొని బాగా ఏడ్చి నేను నా జాబ్ మానేస్తాను, నా రెగ్యులర్ జాబ్ను పార్ట్ టైం జాబ్గా మలుచుకుంటాను అని చెప్పి తాను చేస్తున్న ప్రైవేట్ జాబ్ను పార్ట్ టైం జాబ్గా మలుచుకొని పిల్లవాడు స్కూల్ నుంచి తిరిగి రాక మునుపే ఇంట్లో ఉండేటట్లు చేసుకొని పిల్లవాడిని సరిగ్గా చూసుకోవటము మొదలుపెట్టారు. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో మాట్లాడండి, ఆడండి, కలిసి భోంచేయండి, ఎక్కువ సమయం పిల్లలతో గడపడానికి ప్రయత్నం చేయండి. 6 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలలో ఒక గోల్ సెట్టింగ్ కల్పించాలి, ఒక ఎయిమ్ పిల్లలకు తెలియచేయాలి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడగండి, వారి ఇష్ట ప్రకారం ఏం చెప్పినా ఓపిక్గా వినండి. ఒకవేళ ఐ వాంట్ టు బి ఏ కలెక్టర్ అంటే సంతోషించండి, అంతేకాని మన లెవెల్కి ఇది ఎక్కువ అని ఎప్పుడూ పిల్లలతో చెప్పకూడదు, డిస్కరేజ్ చేయకూడదు. పాజిటివ్ పేరెంటింగ్ ఉండాలి. ఒకవేళ అసాధ్యమైన గోల్స్ చెప్పారనుకోండి, ఐ వాంట్ టు బి ఏ సీఎం, ఐ వాంట్ టు బి ఏ పిఎం అన్నారనుకోండి, డిస్కరేజ్ చేయకండి. ఈ వయసు వారికి పాజిటివ్ మాటలు, పాజిటివ్ పేరెంటింగ్ చాలా అవసరము. పాజిటివ్ పేరెంటింగ్ అద్భుతాలను చేస్తుంది. దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అమెరికాలో విల్మా రుడోల్ఫ్ మహిళ 4వ ఏటనే తనకు పోలియో సోకింది. అంతే, ఇక సరిగ్గా నడవలేదు, వేరే వాళ్ళపై ఆధారపడాలి. ఈ అమ్మాయి శారీరకంగా వికలాంగురాలు, కానీ మానసికంగా కాదు. ఎప్పుడూ తన తల్లితో చెప్పేది, అమ్మ నేను రేసులో పాల్గొంటా, నేను పరిగెడతాను, నేను మెడల్ సంపాదిస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని. అది విన్న తల్లి ఎప్పుడు డిస్కరేజ్ చేసేది కాదు. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, దానికోసం దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ప్రార్థించు, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు అని పాజిటివ్ ఒపీనియన్ని, పాజిటివ్ ఆన్సర్ను బిడ్డకు చెప్పేది. అయితే ఒకరోజు స్కూల్లో రన్నింగ్ రేస్ కోసము టీచర్ నేమ్స్ రాసుకుంటున్నారు. ఆ లిస్టులో విల్మా కూడా తన పేరు రాయించుకుంది. ఫ్రెండ్స్ అందరూ నవ్వారు విల్మా పైన, అరే ఈ కుంటి అమ్మాయిని ఏం పరిగెడుతుంది అని. అదే రోజు మధ్యాహ్నము రేసు కండక్ట్ చేశారు. ఆ రేస్లో విల్మా ఓడిపోయింది. ఈ విషయాన్ని విల్మా రాత్రి తల్లితో చెప్తున్నది, అమ్మ నేను రేసులో ఓడిపోయాను. అప్పుడు తల్లి, పర్వాలేదు, బాధపడకు, మరోసారి నువ్వు తప్పకుండా నెగ్గుతావు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని పాజిటివ్ థాట్స్ను విల్మా మనసులో తల్లి నాటింది. మరోసారి కూడా అవకాశం వచ్చింది, రేస్లో పాల్గొంది, మళ్ళీ కూడా విల్మా ఓడిపోయింది. మళ్ళీ ఈ విషయాన్ని తల్లితో చెప్తున్నది. అప్పుడు కూడా తల్లి విసుగు చెందక నెక్స్ట్ టైం బెటర్ లక్ అని గుడ్ లక్ చెప్పింది అమ్మాయికి. అయితే మూడవ సంవత్సరం అవకాశం వచ్చింది, రేస్లో పాల్గొంది. ఈసారి విల్మా అందరికంటే ముందు పరిగెత్తి రేస్లో నంబర్ 1గా నిలిచింది. అంతే, ఆ రేస్ ద్వారా వచ్చిన విక్టరీ బలం, తల్లి పాజిటివ్ పేరెంటింగ్ కారణంగా విల్మా 1956 ఒలింపిక్స్లో పాల్గొని మొదటిసారిగా అమెరికాకు 3 గోల్డ్ మెడల్స్ను సాధించి పెట్టిన తొలి మహిళగా చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో చరిత్రను రాసుకుంది. ఇదంతా కేవలం విల్మా తల్లి పాజిటివ్ పేరెంటింగ్ కారణంగా సాధ్యమైనదని విల్మా చెప్పారు. కాబట్టి పేరెంట్స్ అందరూ పాజిటివ్ థాట్స్తోనూ పాజిటివ్ పేరెంటింగ్తోనూ ఉండాలి. ఈ దశలో కనపడే మరొక ప్రాబ్లం సిబ్లింగ్ రైవల్. సిబ్లింగ్ రైవల్ అంటే తమ తోబుట్టువులతో మంచిగా ఉండకపోవటం. నా పేరెంట్స్ నాకంటే నా తమ్ముడిని ఎక్కువ ప్రేమిస్తారు, మా అన్నయ్యని ఎక్కువ ప్రేమిస్తారు, నన్ను పట్టించుకోరు అని ఆలోచన పిల్లల్లో ఉండిపోయి తనకంటే పెద్దవాళ్ళని తనకంటే చిన్నవాళ్ళని ఒక విధమైన చూపుతో చూడటం, వారితో కోపంతో ఉండటం, వారిపై కోపాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ సిబ్లింగ్ రైవల్ను తగ్గించాలంటే తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలాగా పిల్లలిద్దరూ వాళ్ళకు సమానమని, ఎవరు ఎక్కువగాను ఎవరు తక్కువగాను కారని, వాళ్ళకిద్దరూ ఒకటేనని తెలిసేలా చెప్పాలి. పిల్లల మధ్య ప్రేమ పెరిగే విధంగా ఒకరు భోంచేస్తున్నప్పుడు మరొకరు నీళ్ళు అందించడము, కూర అందించడము, ప్లేట్లో అన్నం వేయటం అలవాటు చేయించాలి.
తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలని, అది నీ బాధ్యత అని పెద్దోడికి తెలిసొచ్చేలా చెప్పాలి. అదేవిధంగా చిన్నోడితో అన్నయ్య చెప్పినట్లు వినాలని, అన్నయ్యను గౌరవించాలని నేర్పించాలి. ఇక మూడవ దశ 13 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు. ఇది యవ్వన దశ. శరీరంలో చాలా మార్పులు సంతరించుకుంటాయి. ఆపోజిట్ సెక్స్పై ఆకర్షణ, ఆసక్తి పెరుగుతుంది. అనవసరమైన విషయాలు నేర్చుకుంటారు. చాలా విషయాలు పేరెంట్స్తో దాస్తారు. చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఈ చిన్న తప్పులు పెద్దవి కాకుండా తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి. కానీ పిల్లలను మీరు చూస్తున్నారు, కనిపెడుతున్నారు అనే విషయం పిల్లలకు తెలియకుండా జాగ్రత్త పడండి. ఇప్పటిదాకా మీరు మీ పిల్లలతో ఎలా బిహేవ్ చేసినా ఇక నుండి మీరు మీ అబ్బాయితో, మీ అమ్మాయితో ఒక ఫ్రెండ్గానే మెదలాలి. పిల్లలకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ డౌట్ ఉన్నా ఒక ఫ్రెండ్గా అడగమనాలి. ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీనెస్ పిల్లలలో కల్పించాలి. ఒకవేళ పిల్లలు మనతో చెప్పకపోవచ్చు, మనమే కల్పించుకుని దగ్గర కూర్చోబెట్టుకుని అడుగుతూ సలహాలు ఇస్తూ ఉండాలి. ఈ వయసులో శారీరకంగా మార్పులు సంతరించుకుంటాయి. వాటిని గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అబ్బాయి శరీరంలో మార్పులను గురించి తండ్రి, అమ్మాయి శరీరంలో మార్పులను గురించి తల్లి చెబుతూ ఇది సహజమని చెప్పాలి. ఈ టీనేజ్లో పిల్లలు త్వరగా చెడుకు ఆకర్షితులవుతారు. వారిని ఈ చెడు నుంచి కాపాడుకోవడానికి దైవ సంబంధమైన ప్రోగ్రామ్స్లో వారిని ఇన్వాల్వ్ చేయాలి. దైవ ఆరాధన, ప్రార్థనలు చేయటం, పూజలు చేయటం, మత గ్రంథాలు చదవటం, మంచి పనులు, మంచి అలవాట్లు, వాటి లాభాలు, చెడ్డ పనులు, చెడ్డ అలవాట్లు, వాటి నష్టాలు, సమస్యలు మొదలైన వాటిని పిల్లలకు తెలిసొచ్చేలా చెప్పాలి. రోజు మీతో పాటు వాకింగ్కు తీసుకెళ్ళండి. యవ్వనంలో చేసే పొరపాట్లు, తద్వారా వచ్చే సమస్యలు పిల్లలకు అర్థమయ్యేలా ఒక ఫ్రెండ్ వలె చెప్పండి. ఆకర్షణ ఏంటి, ప్రేమ ఏంటి, నిజమైన సంబంధాలు ఏంటి, నిజ సంఘటనలను ఆధారంగా తీసుకుని ఉదాహరణలుగా చెబుతూ అర్థమయ్యేలా చెప్పండి. పిల్లల్లో ఆకర్షణ ఎలా ఉంటుంది, అది దేనికి దారి తీస్తుందో ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఒకసారి 18 ఇయర్స్ అబ్బాయి హైదరాబాద్ నుంచి బస్సులో కూర్చొని విజయవాడ వద్దామని ప్రయాణం కోసం సిద్ధపడుతున్నాడు. టికెట్ తీసుకున్నాడు. లగ్జరీ బస్సులో వెళ్ళి కూర్చున్నాడు. సాధారణంగా లగ్జరీ బస్సులో 2 సీట్లు ఉంటాయి. తను ఒక సీట్లో కూర్చున్నాడు. పక్క సీట్ ఖాళీగా ఉంది. మేల్ సైకాలజీ ప్రకారము ఏ అబ్బాయి అయినా ఏమనుకుంటాడంటే తన పక్క సీట్లో అమ్మాయి వచ్చి కూర్చుంటే బాగుండును అనుకుంటాడు. 90% అనుకుంటారు. ఒక 10% చాలా మంచిగా దేవుని భక్తితో ఉన్నవాళ్ళు అనుకోరు. అయితే ఈ అబ్బాయి మాత్రం అనుకున్నాడు. కానీ ఈ అబ్బాయి అనుకున్నట్లు ఎవరు వచ్చి ఆ సీట్లో కూర్చోలేదు. బస్సు కదిలింది. బస్సు ప్రయాణానికి పిల్లవాడికి నిద్ర పట్టింది. మధ్యలో మెలకు వచ్చి చూస్తే ఈ 18 ఇయర్స్ అబ్బాయి ఏ అమ్మాయి అయితే కూర్చోవాలనుకుంటున్నాడో, ఎంత అందమైన అమ్మాయి అయితే వచ్చి కూర్చోవాలనుకున్నాడో అంతే అందమైన అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి వచ్చి పక్కన కూర్చొని ఉన్నది. అంతే. ఈ పిల్లవాడి ఆనందానికి హద్దులు లేవు. మెల్లిగా మాట్లాడడం ప్రారంభించాడు. పేర్లు తెలుసుకున్నారు, ఊర్లు తెలుసుకున్నారు. రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళకు తెలియకుండానే విజయవాడ వచ్చేసింది. అంతే. ఆ రాత్రి 12-1 గంట ఆ సమయంలో బస్సు దిగారు. ఇద్దరు దిగారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెరో వైపుకు వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ రాత్రంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము, ఇక్కడే వెయిట్ చేద్దాము, పొద్దున వెళ్దాము అనుకున్నారు. ఈ అబ్బాయి ఏమన్నాడంటే ఈ పక్కన లాడ్జ్ ఉంది, లాడ్జ్కి వెళ్దాము, ఉందాము, పొద్దున్నే వెళ్ళిపోదాము అన్నారు. దానికి అమ్మాయి ఒప్పుకుంది. అంతే. వీళ్ళు చేసిన మహా తప్పిదం ఏంటంటే ఒకే రూమ్లో ఉండటం. ఆ రాత్రి ఆ లాడ్జ్లో ఉండటం వల్ల జరగరాని తప్పు జరిగిపోయింది. అయితే ఈ తప్పు వాళ్ళ మధ్య ఉన్న కేవలం ఆకర్షణ వల్ల మాత్రమే జరిగింది. ఈ అబ్బాయి ఇంకా పడుకునే ఉన్నాడు. కొద్ది లేచి చూసేటప్పటికి పక్కన ఒక చీటీ ఉంది, వైట్ పేపర్ ఉంది. ఆ వైట్ పేపర్లో ఒక ఇంగ్లీష్లో ఒక రైటింగ్ రాసి ఉన్నది. ఆ లైన్స్ ఏంటంటే యూ ఆర్ ఆల్సో ఏ ఎయిడ్స్ పేషెంట్ లైక్ మీ. దాని అర్థం ఏంటి? నువ్వు కూడా నా వలే ఎయిడ్స్ పేషెంట్ అని అమ్మాయి ఒక చీటీ రాసి వెళ్ళిపోయింది. అంటే ఆ అమ్మాయి ఎయిడ్స్ పేషెంట్. తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడూ కలవలేదు. ఈ అబ్బాయి కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగం వచ్చింది, జాబ్లో సెటిల్ అయ్యాడు, పెళ్ళి కూడా చేసుకున్నాడు. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత టెస్టులు చేస్తే అబ్బాయికి తన మిసెస్కి
పుట్టబోయే బిడ్డకు కూడా ఎయిడ్స్ ఉన్నదని తేలింది. అప్పుడు తెలిసింది తాను ఎప్పుడు తప్పు చేశాడు, ఎందుకు ఎయిడ్స్ ఇలా తన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నది అనేది. కాబట్టి టీనేజ్ అనేది ఆకర్షణకు, అనవసరమైన ప్రేమలకు సమయం కాదని, టీనేజ్లో కెరియర్ను నిలబెట్టుకోవాలని తల్లిదండ్రులమైన మనమే పిల్లలకు తెలిసొచ్చేలా చెప్పాలి. పిల్లల్ని సంస్కారవంతులుగాను, మానసికంగా దృఢమైన వ్యక్తులుగాను తయారు చేయండి. ఇంటి పనుల్లో, ఇంటి కార్యక్రమాల్లో పిల్లలను పాల్గొనేలా చేయండి. డబ్బు ఇంపార్టెన్స్ తెలిసొచ్చేలా పెంచండి. ప్రతి నెల ఇంటికి కావాల్సిన సరుకుల లిస్టు మీ పిల్లల చేత రాయించండి. వీటిని కొనడానికి మీతో పాటు పిల్లలను తీసుకుని వెళ్ళండి. అవి కొన్న తర్వాత బిల్లు మీ పిల్లల చేతికిచ్చి బిల్ పే చేయమని చెప్పండి. దీనివల్ల బ్రతకడానికి డబ్బు అవసరము, ఈ మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా పిల్లలు తెలుసుకుంటారు. పిల్లలను నమ్మండి. ఇంటి పెద్దగా పిల్లలకు బాధ్యతలు ఇచ్చినట్లు అనిపించేలా చేయాలి. దీనివల్ల పార్టీలు, సినిమాలు ఇంకా అనవసరమైన వాటికి ఖర్చు చేయరు. ఈ వయసు పిల్లలు టెన్షన్కి గురి కాకుండా, ఒకవేళ టెన్షన్స్ ఉంటే వాటిని మనతో షేర్ చేసే విధంగా మనము ఒక ఫ్రెండ్ వలె పిల్లలతో ఉండాలి. రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఏమీ పెట్టకుండా పిల్లలు వాళ్లకు వాళ్ళే ఒక నియమబద్ధంగా ఉండేటట్లు వాళ్ళను పెంచాలి. పిల్లల ఫ్రెండ్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మన పిల్లలను కలవటానికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన ఎలాంటిది అబ్జర్వ్ చేయాలి. పిల్లల మొబైల్స్ను చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు అంటే పిల్లలకు వీలు కుదిరినప్పుడల్లా కాల్ చేసి మాట్లాడాలి. వీడియో కాల్ చేసి మాట్లాడండి. ఎలా చదువుతున్నావు అని మాత్రం అడగొద్దు. భోంచేసావా, టైంకు నిద్రపోతున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, నీ ఫ్రెండ్స్ నీతో ఎలా ఉంటున్నారు, టీచర్స్, లెక్చరర్స్ ఎలా ఉంటున్నారు, ఏదైనా ఇబ్బంది ఉందా అని ఫ్రెండ్లీగా అడగాలి. మరి చదువు గురించి అంటారా, వాటిని గురించి లెక్చరర్స్ని, టీచర్స్ని అడిగి తెలుసుకోండి. నువ్వు చేస్తున్న ఈ కోర్సు 5 సంవత్సరాలు చక్కగా ఇష్టపడి పూర్తి చేయి, ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా. తర్వాత 50 సంవత్సరాలు హాయిగా బతుకుతావు అని పిల్లలతో చెప్పాలి. ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉండిపోతే ఏమనకండి, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ ప్రోత్సహించాలి. ఇలాంటి సమయాల్లో పిల్లలు చాలా గిల్టీగా ఫీల్ అయ్యి, మా నాన్న డబ్బులు వేస్ట్ చేశాను, చదువులో కూడా సక్సెస్ కాలేదు అని చాలామంది విద్యార్థులు అగత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి చదువు ఒకటే మార్గం కాదు, సెట్ అవ్వడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మరో రంగంలో ప్రయత్నం చేద్దాము అని పిల్లలకు భరోసా కల్పించాలి. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం మనపై పిల్లలకు కలగాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టిన గొప్ప వ్యక్తి. ఈయన నేర్పరి కాదు, టాలెంటెడ్ కాదు, బాగా చదువుకోలేదు. చివరికి స్కూల్లోంచి ఈయనకు పాఠాలు చెప్పమని వెళ్ళగొట్టేశారు. అయినా సరే దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఒక కొత్త ఆవిష్కరణను ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి. కాబట్టి పిల్లల గురించి మనం కలలు కనడం కాదు, పిల్లలు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళకు ఇష్టమైన గ్రూప్ ఏది, పిల్లలకు నచ్చిన చదువులను చదివిస్తున్నామా లేదా గమనించాలి. I want to become a pilot. I want to become a collector. I want to become a teacher to educate poor people. Hello everyone, my name is Anushka Milinkharat. I am in 6th standard. I want to become district collector. Thank you. దీనికోసం ఒక టెస్ట్ ఉంది. దీని ద్వారా మనము మన పిల్లలకు ఏ సబ్జెక్ట్ ఇష్టము, ఫ్యూచర్లో వాళ్ళు ఏ రంగంలో రాణించబోతారు అనేది తెలుసుకోవచ్చు. మన మెదడులో 2 సమాన అర్ధభాగాలు ఉంటాయి. వీటిని హెమిస్పియర్ అంటాము. న్యూరో సైంటిస్టుల బృందం ప్రకారము మెదడులోని కుడి, ఎడమ భాగాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయని, ఒకదానిపై మరొకదానికి ఆధిపత్యాలు ఉండవని తెలియచేశారు. కానీ మరికొందరు డామినెన్సీ కలదని, దీని కారణంగానే పిల్లలందరూ ఒక రంగాన్ని మాత్రమే ఎంచుకోవట్లేదని, విభిన్నమైన రంగాలలో ఆసక్తిని చూపిస్తున్నారని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారని విశ్వసిస్తున్నారు. లెఫ్ట్ బ్రెయిన్ను లాజికల్ బ్రెయిన్ అని, రైట్ బ్రెయిన్ను క్రియేటివ్ బ్రెయిన్ అని అంటాం. లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ గల పిల్లలు లాజికల్ థింకింగ్ కలవారిగాను, ప్రూఫ్ లేనిది ఏది నమ్మరు, చాలా ఓర్పు కలిగి ప్రతిదీ సిస్టమేటిక్గా నేర్చుకుంటారు. వీరు పైలట్ గాను, లీడర్స్ గాను, పొలిటికల్ లీడర్స్ గాను, డిటెక్టివ్స్ గాను, సీఏలు గాను, బ్యాంక్ ఎంప్లాయీస్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీర్స్ గాను
రాణించగలరు. రైట్ బ్రెయిన్ డామినెన్సీ గల పిల్లలు తల్లిదండ్రులకు లోబడేవారిగాను, దేవునిపై విశ్వాసం కలవారిగాను, నిజాయితీ కలవారిగాను, ఇమోషనల్, లవ్, క్రియేటివిటీ గల డైరెక్టర్స్ గాను, కొరియోగ్రాఫర్స్ గాను, మంచి మెమొరీని కలిగి ఉంటారు. రచయితలుగా, న్యాయశాస్త్రంలో జడ్జిలుగాను, లాయర్లుగాను, ఫిలాసఫీలోను, మెడిసిన్లోను, నర్సుగాను, డాక్టర్ గాను, ఎడ్యుకేషన్ సిస్టంలో ఆసక్తిని కలిగి ఉంటారు. నేర్చుకోవడంలోనూ నేర్పించడంలోనూ చురుగ్గా పాల్గొంటారు. టీచర్స్ గాను, ఎంఈఓ గాను, డిఈఓ గాను స్థిరపడగలరు. అయితే మీ పిల్లలు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీను కలిగి ఉన్నారా, లేదా రైట్ బ్రెయిన్ డామినెన్సీని కలిగి ఉన్నారా, లేదా మిక్స్డ్? దీనిని ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికై అడగబోతున్న ప్రశ్నలను సరిగ్గా అర్థం చేసుకుని వీటికి సరైన జవాబులు ఏ లేదా బిని సెలెక్ట్ చేసుకుని మీ నోట్స్లో పక్కకు రాసుకోండి. మొదటిది, క్రింది వాటిలో దేనిని ఎంచుకుంటారు? ఏ, స్మాల్ నోట్స్, ఒక పెన్ను. బి, కంప్యూటర్. క్రియేటివిటీతోనూ లాజికల్ థింకింగ్తోనూ ఇవ్వబడిన ఏ లేదా బిను ఈ కొద్ది సెకండ్స్లో సెలెక్ట్ చేసుకుని మీ నోట్స్లో రాసుకోండి. రెండవది, ఏదేని కొత్త పాట మీరు విన్నప్పుడు ఏ, ఆ పాట భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, లేదా బి, పాట మెలోడీని మాత్రమే ఎంజాయ్ చేస్తూ వింటారా? మూడవది, కాలిపై కాలు వేసుకొని కూర్చోండి. ఏ, కుడి కాలు పైనుందా, బి, ఎడమ కాలు పైనుందా? నాలుగవది, మీ చేతులు ఫోల్డ్ చేసుకోండి. ఏ, రైట్ హ్యాండ్ పైనుందా, బి, లెఫ్ట్ హ్యాండ్ పైనుందా? ఐదవది, మొదటి చూపులోనే మీకు ఏం కనపడింది? ఏ, కప్, బి, ముఖాలు, ఫేసెస్. సిక్స్త్ వన్, గిటార్ ఏ వైపుకు తిరుగుతున్నది? ఏ, యాంటీ క్లాక్ వైజ్, బి, క్లాక్ వైజ్. సెవెంత్ వన్, ఏదేని వస్తువును చూసి ఒక కన్ను మూసుకోండి. ఇంకా ఏ కన్ను తెరుచుకొని ఉన్నది? ఏ, రైట్ ఐ, బి, లెఫ్ట్ ఐ. ఎయిత్ వన్, చూస్ ద కలర్, నాట్ ద వర్డ్. బ్లాక్. ఏ, బ్లాక్, బి, వైట్. Ninth one, choose the color, not the word. Pink. A, green, B, pink. ఆఖరిది, choose the color, not the word. White. A, blue, B, white.
ఇక మీరు ఎంచుకున్న ఏస్ మరియు బీస్ కౌంట్ చేయండి. ఒకవేళ ఏఎస్ అధికంగా వచ్చినట్లయితే మీరు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీ కలవారని, అలా కాకుండా బీలు అధికంగా వచ్చినట్లయితే మీరు రైట్ బ్రెయిన్ డామినెన్సీ కలవారని, ఒకవేళ ఏ మరియు బీలు సమానంగా వచ్చినట్లయితే మీరు మీ మెదడును ఈక్వల్గా యూజ్ చేస్తారు. ఈ యాక్టివిటీని మీ పిల్లలతో చేయించి మీ పిల్లలు లెఫ్ట్ బ్రెయిన్ డామినెన్సీని కలిగి ఉన్నారా, రైట్ బ్రెయిన్ డామినెన్స్ని కలిగి ఉన్నారా కమెంట్లో తెలియచేయండి. పిల్లల పెంపకం అంటే ఎప్పుడూ పిల్లల్ని కొడుతూ తిడుతూ శపించుకుంటూ పెంచడం కాదు. అలాగని పిల్లలకు కావలసినవన్నీ ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళ్ళనీయకుండా పెంచడం కూడా కాదు. మనం చెప్పేదే వినాలి, మనం చెప్పేదే చెయ్యాలి అంటూ పిల్లల థాట్స్ ఒపీనియన్స్ను లెక్క చేయకుండా మొండి పేరెంట్స్గా ఉండటం కూడా అస్సలు కాదు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోకుండా వారిని వెనకేసి రావడం కూడా కాదు. ఇవి ఏది సరైన పెంపకము కాదు. ఏ పెంపకం వల్లనైతే పిల్లలు బాగుపడతారో, ఏ పెంపకం వల్లనైతే పిల్లలు సేఫ్గా అభివృద్ధి పథంలో నడుస్తారో, ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ డెవలప్మెంట్ జరిగే పెంపకమే నిజమైన పెంపకము. మీ పిల్లలు బ్లాంక్ పేపర్ లాంటి వాళ్ళు. దానిని అందంగా మలచడానికి కావలసిన టూల్స్ అన్నీ తల్లిదండ్రులైన మీ దగ్గర ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ టిల్ దే గ్రో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరు తెలుసుకునేలా మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మొదటిసారి మీరు నా ఛానల్ను చూస్తుంటే నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.